హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి. ఈ ప్రపంచంలో మనసు అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఏదైనా ఒక పనిని పూర్తి మనసు పెట్టి చేస్తే విజయం ఖచ్చితంగా సాధిస్తాము. బుద్ధుడు ఒక మాట ఇలా చెప్పారు: మనం చూస్తున్నది మాత్రమే జీవితం కాదు, మనం నిర్మించుకునేదే జీవితం అని. నిర్మించుకోవటం అంటే అంతా మన చేతుల్లోనే ఉందా? మరి పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది కదా. అంటే మన చేతిలో కాకుండా బాహ్య కారణాల వల్ల ప్రభావితం అయ్యే పరిస్థితులలో కూడా మనల్ని మనం మార్చుకోవటంలో కూడా జీవిత పరమార్థం ఉంటుంది. అది మనం గ్రహించాలి. ముందు పిండి కొద్దే రొట్టె అన్నారు కదా. మన భావం ఎలా ఉంటుందో మన ఫలితం కూడా అలానే ఉంటుంది. అయితే ఈరోజు మనం మనసు ప్రభావం గురించి, భావాల గురించి, ఇంకా ఎన్నో మన జీవితాన్ని మార్చుకునే విషయాల గురించి తెలుసుకుందాం. అదే ది లా ఆఫ్ అట్రాక్షన్. విశ్వ నియమం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా. ఇదే మన ఆలోచనల్ని, భావాలను బట్టి మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన జీవితంలో పాజిటివ్ పరిస్థితులే ఎదురవుతాయి. అలాగే మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ అనేది మనకు ఎదురవుతుంది. ఈ సూత్రం ప్రకారం మనం మన ఆలోచనతో మన జీవితాన్ని సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విశ్వ నియమాలు ఎలా పనిచేస్తాయి అంటే, మన మనస్సు అనేది అయస్కాంతం లాంటిది. మీ ఆలోచనల్ని, మీ భావాలను బేస్ చేసుకుని అదొక వేవ్ రూపంలో బయటకు వెలువడుతుంది. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. ఇది మీకు బాగా అర్థం కావటానికి ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి పేరు ప్రశాంత్. ప్రశాంత్కి ఉద్యోగం కావాలి. అయితే ప్రశాంత్ ఎప్పుడు నాకు ఉద్యోగం రాదు అని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ విధంగా ప్రశాంత్ జీవితంలో ఎప్పుడు నెగిటివ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అతను ఉద్యోగం పొందలేడు. ఒకసారి ప్రశాంత్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాడు. అప్పుడు అతను తన ఆలోచనలను మార్చుకోవాలని అనుకున్నాడు. ప్రతిరోజు ప్రశాంత్, నేను మంచి ఉద్యోగం పొందుతున్నాను, నా జీవితం మారుతుంది అని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవటం ప్రారంభించాడు. తనకు మంచి ఉద్యోగం వచ్చింది అని ఇమాజినేషన్ చేయటం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత ప్రశాంత్కు ఆశ్చర్యకరంగా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఉద్యోగం వచ్చినట్టు రాసిపెట్టి ఉంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. పాజిటివ్ థాట్స్ మరియు పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అక్కడకు ఒక పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ మెదడు పనితీరు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం ప్రజెంట్లో ఉండటం లేదు. గతం గురించి, అలానే రానున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాము. మన ఫ్యూచర్ని మనం మార్చుకోగలుగుతాం, కానీ గతాన్ని మనం ఎప్పటికీ మార్చుకోలేము. ఈ ప్రపంచంలో చాలామంది తన గతంలో జరిగిన పరిస్థితుల గురించి ఊహించుకుంటూ బాధపడటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కానీ ఒక ఉపయోగం ఉంటుంది. మనం పాస్ట్లో చేసిన తప్పులను ఉదాహరణగా తీసుకొని ప్రజెంట్లో, ఫ్యూచర్లో తప్పులు మనం మళ్ళా చేయకుండా ఉండవచ్చు. పాజిటివ్గా ఉండటానికి ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. జీవితంలో అనేక సార్లు మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉంటాం. ఎలా అంటే, నేను నెగిటివ్గా ఆలోచించను అని. కానీ మీకు అర్థమవుతుందా? మీ తప్పులను మీరే కప్పిపుచ్చుకుంటున్నారు. ఇలా చేస్తే మీకే నష్టం. ఒకసారి నిదానంగా కూర్చొని మీ మనసు దేనిని ఆలోచిస్తుందో గమనించండి. అప్పుడు ఒక నిర్ణయానికి రండి. తర్వాత చెప్పుకోండి, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అని.
జీవితం పొడవునా మనకు మన మనస్సులో ఏర్పరచుకున్న రూపాల వెనుక ఎంతో తీవ్రమైన భావాలు కలిగి ఉంటే అంత తీవ్రతతో మనకు ఆ భావాలు కలుగుతాయి. నిరంతరం ప్రమాదాల గురించి ఆలోచిస్తే అవి మీ నిజ జీవితంలో నిజంగానే ప్రమాదాలు జరగడం ప్రారంభమవుతుంది. అవి మీ నిజ జీవితంలో ప్రమాదాలు ఎదుర్కోవటం ప్రారంభం కావచ్చు. మీకు పాములు అంటే భయం ఉంటే పాములే మీ దారిలో ఎదురుపడచ్చు. మీరు రోగాల గురించి విపరీతంగా భయపడిపోతూ ఉంటే అదేదో ఒక రోగాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుల్లో పడిపోతానేమో అని భయపడుతూ ఉంటే మీరు నిజంగానే అప్పులు చేయాల్సి వస్తుంది. అవమానాల పాలు అవుతారేమోనని భయపడుతూ ఉంటే మీరు నిజంగానే అవమానాలకు గురి కావచ్చు. కాబట్టి అటువంటి అనుభవాలు పొందకుండా ఉండటానికి, అటువంటి దురదృష్టాలను మాటిమాటికి ఊహించుకోకుండా ఉండటం చాలా అవసరం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఊహించుకున్న భయాలు మనకి కష్టాలను తెచ్చిపెడతాయి. మనిషి సాధించలేనిది ప్రత్యక్షంగా అతని ఆలోచనల ఫలితమే. ఒక వ్యక్తి బలము, బలహీనత, పవిత్రత, అపవిత్రత అతని బాధ్యతలే. వాటికి కారణం ఆ వ్యక్తి కానీ వేరే వాళ్ళు కాదు. కాబట్టి మీరు తప్ప వేరెవ్వరూ మార్చలేరు. అతని పరిస్థితికి అతనే కారణం, వేరే ఎవ్వరూ కాదు. అతని బాధలు, సంతోషాలు, ఆలోచనలు ఎలా ఉంటాయో అతని పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే తన ఆలోచనల్ని ఉన్నతంగా మార్చుకున్నప్పుడే అన్నిటినీ జయించి ఉన్నతంగా ఎదిగి అనుకున్న దాన్ని సాధించవచ్చు. తన ఆలోచనల్ని ఉన్నతంగా మార్చుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి ఎప్పటికీ బలహీనంగా దరిద్రంలోనే ఉండిపోతాడు. మనిషి ఏది సాధించాలి అన్నా అది ఏదైనా సరే అతడిలో ఉన్న నెగిటివిటీని పూర్తిగా మానేయాలి. అందుకు కావాల్సిన సాధన ఎంతో అవసరం. నెగిటివ్గా ఆలోచించడం పనిగా పెట్టుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఎన్నటికీ పాజిటివ్గా ఆలోచించలేడు. అతనిలో ఉన్న అపారమైన శక్తులను గుర్తించలేడు, వాటిని వినియోగించుకోలేడు. మీరు ఎప్పుడైతే సొంతంగా మంచి ఆలోచనలను అదే పనిగా మీ మైండ్కి అందించడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీ పరిస్థితులను మీరు నియంత్రించడం మొదలు పెడతారు. మీలో త్యాగం లేనిది ఏ అభివృద్ధి ఉండదు. ఆ త్యాగమే మీ నెగిటివ్ ఆలోచనలను సమూలంగా తీసివేయటం. ఈ విశ్వం అనేది దురాశాపరులకు, స్వార్థపరులకు, నిజాయితీ లేని వారికి సహాయం ఎప్పటికీ చేయదు, అందించదు కూడా. కొన్నిసార్లు పైకి విజయం సాధించినట్లు కనిపించవచ్చు, కానీ అది కొంతవరకు మాత్రమే. ఈ విశ్వం ఎల్లప్పుడూ నిజాయితీ పరులకు సహాయం చేస్తూ ఉంటుంది. మీ ఊహలను ప్రేమించండి. ముందు మీ ఆదర్శాలను ప్రేమించండి. మీ హృదయాన్ని కదిలించే సంగీతాన్ని, మీ మదిలో మెదిలే అందమైన దృశ్యాలను, నాణ్యమైన మీ ఆలోచనలను, సుందరంగా అలంకరించే ఊహలను ప్రేమించండి. ఎందుకంటే వాటి నుండే సంతోషకరమైన అన్ని పరిస్థితులు, వాతావరణం అనేది ఏర్పడతాయి. మీరు వీటి పట్ల నిజాయితీగా ఉంటే చివరి వరకు మీకు కొత్త ప్రపంచం అనేది నిర్మించబడుతుంది. మీరు ఏది కోరుకున్నా అది వెంటనే లభిస్తుంది. కానీ సాధించాలంటే ముందు ఒక లక్ష్యం ఉండాలి. మనిషి చెడు ఆలోచనలు, నికృష్టమైన కోరికలు తృప్తిగా ఎప్పుడు తీరిపోతాయా? ఉన్నత లక్ష్యాలు మాత్రం కేవలం కొన్ని నిర్లక్ష్యాల వలన మాడి మసైపోతాయి. ప్రకృతి నియమం ఎప్పుడూ అలా ఉండదు. ఉన్నతంగా ఎగసిపడే కలలు కనాలి. ఆ కన్నప్పుడే మీరు అనుకున్నట్లు మారగలవు. నువ్వు ఏదో ఒకరోజు తయారవ్వాల్సిందిగా చేసేందుకు నీ ఆశ ఒక ప్రమాణం. చిట్ట చివరగా నువ్వు ఎలా మారతావో దాని గురించి చెప్పే భవిష్యత్తులాగే నీ ఆదర్శం ఎలాంటి విజయమైనా సరే మొదట కొంతకాలం ఒక కలే. మహావృక్షం ఒక చిన్న విత్తనంలో దాగి ఉన్నట్లు నీ కలలు, నువ్వు ఊహించే ఊహల్లోనే నీ విజయం దాగి ఉంది. నీ మనస్సులో ఏ ఆశయాన్ని అయితే కీర్తిస్తావో, దేన్నైతే సింహాసనంలో కూర్చుండి పెడతావో ఆ ఆశయమే నీ జీవితానికి సార్థకతను ఇచ్చేది. చివరకు నీవే ఆ ఆశయంగా మారిపోతావు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ జీవిత పరిస్థితికి, బాహ్యమైన విషయాలకు కారణం
అనుకున్నంతసేపు మానవుడు తనకు తాను శిక్షించుకుంటూనే ఉంటాడు. కానీ తాను ఒక సృష్టించే శక్తి కలిగి ఉన్నాను అని, తన వద్ద సృష్టించేందుకు ఒక అందమైన నేల, విత్తనాలు ఉన్నాయని, వాటితోనే తన పరిస్థితులను తనకు అనుగుణంగా తయారు చేసుకోగలడని తెలుసుకున్నప్పుడు తన జీవితానికి తనే నిజమైన క్రియేటర్ అని తెలుసుకుంటాడు. పరిస్థితులు అన్నీ కూడా మీ ఆలోచనల ఫలితమే. మీ మనసులో వాటిని జారి విడిచిన ప్రతి ఆలోచన విత్తనం బలపడి ఏదో ఒక సమయంలో మొలకెత్తి దానికి సంబంధించిన పరిస్థితులను మీకు భౌతిక రూపంలో అందిస్తుంది. మీ మనసుకు శక్తి చాలా ఉంది. అపారమైన శక్తిని కలిగి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించుకుంటున్నారు. మీ ఆలోచనలు మారితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మీ ఆలోచనలు మారకపోతే ఖచ్చితంగా మీ జీవితం మారదు. మీ ఆలోచనలే మీ జీవితం, మీ ఆలోచనలే మీ పరిస్థితులు. చూశారు కదా, అంతా మనలోనే ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.